గత 1 మంత్గా చూస్తే మనం బంగారం రేటు తగ్గుతూ ఉంది. దేర్ హ్యాస్ బీన్ ఏ డిక్లైనింగ్ ట్రెండ్. అంటే అది గత 1 నెలగా చూస్తుంటే అది డిక్లైనింగ్ ట్రెండ్లో తగ్గుదల అనేది నమోదవుతుంది. ఒకరోజు పెరిగిన మధ్యలో వదిలేయండి, తగ్గుదల నమోదవుతుంది. ఈ తగ్గుదల గత 1 మంత్లో బంగారం రేటు ఎంత తగ్గిందంటే సుమారు 7% తగ్గింది. 7%. ప్రస్తుతం ఇది 1,44,000 దగ్గర ఉంది. ఇక్కడ బంగారం తగ్గిపోతుంది కదా, ఎప్పుడు కొనొచ్చో నేను చెబుతాను, నేను ఆ వీడియో చేస్తాను, మీరు ఆగండి అన్నా కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆగండి, ప్రస్తుతం కూడా కొనే సందర్భం కాదు. కానీ ఏ రేటు దగ్గర కొనొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రస్తుతం 1,44,000 దగ్గరలో సరాసరి అటు ఇటు ఉందన్నమాట. ఒకరోజు అటు ఇటు అలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ 1,40,000 ప్లస్లో 44,000 దగ్గర ఉంది. ఇది ఎంతవరకే తగ్గిన తర్వాత మనం కొనడం ప్రారంభించవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నా. ఈ బంగారం వచ్చే కొన్ని రోజుల్లో మనకేంటంటే 1,30,000 దగ్గరికి వచ్చిన తర్వాత బంగారం హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. ఇంకా తగ్గుతుందండి, 100% ఇంకా తగ్గుతుంది. కానీ 1,30,000 దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం కొనడానికి మీరు ప్రారంభించవచ్చు. ఆ ధర దగ్గర ఎవరైతే ఇన్వెస్టర్స్ బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు, బంగారం మనకి కూతుళ్ళకి వాళ్ళకి భవిష్యత్తుకి నిల్వ చేసుకోవాలి, బంగారంలోని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, బంగారాన్ని చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ బంగారం రేటు 1,30,000 దగ్గరికి వచ్చిన తర్వాత 1,30,000కి అటు ఇటు ఉన్నప్పుడు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. నిక్షేపంగా పెట్టుబడి పెట్టు, అంతకంటే తగ్గదని కాదు, అంతకంటే తగ్గుతుంది. కానీ అక్కడి నుంచి మనం పెట్టుకోవడం ఇంకా వెయిటింగ్ చేయడం మంచిది కాదు. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎందుకు చెప్తున్నాను, 1,00,000 ప్రస్తుతం ఉన్న 1,44,000 నుంచి 1,30,000 దగ్గరికి వచ్చిన తర్వాత బంగారాన్ని నిక్షేపంగా కొనేయండి. ఇది మనకి నేను ఒకటే చెప్తున్నా, వచ్చే 10 రోజుల పాటులో ఇది రాబోతుంది. వచ్చే 10 రోజుల్లో మీకు 1,30,000 చూడబోతుంది బంగారం. ఎందుకంటే ట్రెండింగ్ అంతే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం తగ్గేదలే ఉంటుంది కానీ పెరుగుదలకు ఆస్కారమే లేదు ప్రస్తుతం ఒక 1 మంత్ వరకు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఇంకా బంగారాన్ని కొనడానికి సిద్ధం కండి. బంగారం 1 గ్రాము ఇదేంటి అంటున్నారని కాదు, 1 గ్రాము నుంచి ఎంతైనా కొనుక్కోండి. కొంచెం 1,30,000 కొంచెం కొనడాన్ని ప్రారంభించండి. ఎవరైతే ఇంట్లో పెళ్ళిళ్ళు సీజన్లు ఉంటే ముందే చెప్పాను నేను, పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు నుంచే కొంచెం కొనుక్కోవడం ప్రారంభం. అప్పుడు దాకా ఆగనవసరం లేదు. ఇప్పుడు ఈ రేటు దగ్గర నుంచే కొంచెం కొనుక్కోవడం ప్రారంభించడం కూడా ఉత్తమం. బంగారం అనేది అత్యుత్తమమైన పెట్టుబడి మార్గం, మళ్ళీ దానికి తిరుగులేదు. మళ్ళీ ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలసాను, బంగారాన్ని దయచేసి రా గోల్డ్ అంటే కడ్డీల రూపంలో కానీ ఆభరణాల రూపంలో ఎక్కువ కొనడకండి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టడానికి ఈటీఎఫ్ అని చెప్తాను, ఎక్స్టెండెడ్ ట్రేడెడ్ ఫండ్ అని. ఈటీఎఫ్లో తీసుకోవడం వల్ల రక్షణ కూడా ఉంటుంది, ప్రభుత్వానికి సహాయం చేసినట్టు అవుద్ది. గోల్డ్ మనం ఫిజికల్గా కొనకుండా మనకు కూడా రేట్ అనేది అద్భుతంగా పెరిగితే వస్తుంది, తగ్గితేనే వస్తుంది. కానీ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఈటీఎఫ్ అనేది అత్యుత్తమమైన పెట్టుబడి మార్గం గోల్డ్లో పెట్టడానికి.